ఇండియన్ ప్రీమియర్ లీగ్లో జట్టుని సొంతం చేసుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం అంటే అంత తేలిక కాదు. దాదాపు ఒక్కో సీజన్కి 200 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అంటారు. మరి ప్రైజ్ మనీ చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో విజేతగా నిలిచిన జట్టుకు 20 కోట్లు దక్కుతుంది. రన్నర్గా నిలిచిన వాళ్ళకైతే 13 కోట్లు, క్వాలిఫైర్ 2లో గెలిచిన టీంకి 7 కోట్లు, ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయిన టీంకి 6.5 కోట్లు అందిస్తారు. ఐపీఎల్ టైటిల్ ప్రైజ్ మనీ చూస్తే ఈ ఏడాది వేలంలో మిచెల్ స్టార్క్ అమ్ముడైన 24.75 కోట్లు కూడా లేదు. మరి అలాంటి మనీ కోసం 200 కోట్ల ఖర్చుతో జట్టుని ఎందుకు ఆడిస్తున్నారు? మరి ఇంత తక్కువ మనీ కోసం ఎందుకు పోరాటం అని ముక్కున వెళ్ళేసుకుంటున్నారా? అక్కడే ఒక మ్యాజిక్ ఉంది. ఐపీఎల్ ప్రైజ్ మనీ అనేది చిన్న చాక్లెట్ లాంటిది. టీం ఓనర్స్కి ఇవ్వడానికి చాలానే ఆదాయం వస్తుంది. మరి ఐపీఎల్ టీమ్స్ సొంతం చేసుకున్న షారూఖ్ ఖాన్, ప్రీతి జింతా, నీతా అంబానీ, కావ్య మారన్ లాంటి ఓనర్స్కు ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. ముఖ్యంగా టైటిల్ స్పాన్సర్షిప్ అంటారు. ఐపీఎల్లో జట్లకు చాలానే ఆదాయ మార్గాలు ఉంటాయి. వాటిలో ఈ టైటిల్ స్పాన్సర్ కూడా ఒకటి. మీరు ఐపీఎల్ లోగో దగ్గర టాటా ఐపీఎల్ అని చూసే ఉంటారు. దానిని టైటిల్ స్పాన్సర్షిప్ అంటారు. ఈ ఏడాదికి టైటిల్ స్పాన్సర్షిప్ కోసం టాటా కంపెనీ 330 కోట్ల వరకు బీసీసీఐకి చెల్లించింది. వాటిలో 50% బీసీసీఐ ఉంచుకొని మిగిలిన 50%ని టీం ఓనర్స్కి పంచుతుంది. అలా టైటిల్ స్పాన్సర్స్ రూపంలో కూడా ఆదాయం వస్తుంది. ఇక మ్యాచ్ స్పాన్సర్షిప్స్ ఉంటాయి. మ్యాచ్లో మీకు ఐపీఎల్ మ్యాచ్లో వివిధ రకాల స్పాన్సర్షిప్స్ ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు క్రెడ్ పవర్ ప్లే అని, సియట్ టైర్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అని, టాటా నియూ అని మీరు చూస్తూనే ఉంటారు. ఇలా స్పాన్సర్స్ రూపంలో కోట్లలో ఆదాయం వస్తుంది. ఒక్కో స్పాన్సర్స్ కనీసం 25 కోట్లు చెల్లిస్తారు. అలా సీజన్లో వచ్చిన ఆదాయాన్ని 50% బీసీసీఐ ఉంచుకొని మిగిలిన 50%ని టీం ఓనర్స్కి ఇచ్చేస్తుంది. అలాగే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ రూపంలో కూడా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి బీసీసీఐకి ఓనర్స్కి ఆదాయం అయితే వస్తుంది. ఉదాహరణకి 2008 నుంచి 2017 వరకు ఏడాదికి 820 కోట్లు పెట్టి సోనీ నెట్వర్క్ ఐపీఎల్ మ్యాచ్లను బ్రాడ్కాస్ట్ చేసింది. 2018 నుంచి 2021 వరకు స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఆ రైట్స్ని 16,400 కోట్ల కొనుగోలు చేసింది. 2024కి జియో సినిమా ప్లస్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్ కంపెనీ ఏకంగా 24,000 కోట్లు పెట్టి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని సొంతం చేసుకుంది. ఈ ఆదాయాన్ని కూడా బీసీసీఐ టీమ్ ఓనర్స్ 50-50 రేషియోలో పంచుకుంటారు. అయితే అంత పెట్టి కొనుగోలు చేసే ఛానల్స్కి ఏంటి లాభం అనే ప్రశ్న రావచ్చు. వాళ్ళు యాడ్స్ రూపంలో పెట్టిన మొత్తం కంటే చాలా ఎక్కువే సంపాదించుకుంటారు. మ్యాచ్ సమయంలో వచ్చే యాడ్స్కి ఎంతో డిమాండ్ ఉంటుంది. 10 సెకండ్ల టైం స్లాట్ ధర 15 లక్షల వరకు ఉంటుంది. ఈ యాడ్స్ రూపంలో ఛానల్స్కి ఎక్కువ ఆదాయం అయితే లభిస్తూ ఉంటుంది. ఇక టీమ్స్కి టీమ్ స్పాన్సర్స్ కూడా ఉంటారు. బీసీసీఐ ఇచ్చే ఆదాయం మాత్రమే కాకుండా టీమ్ ఓనర్స్కి అదనపు ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకుంటే జెర్సీ స్పాన్సర్స్ గురించే. టీమ్ జెర్సీపై మీకు రకరకాల లోగోలు కనిపిస్తాయి. వాటిని ప్రింట్ చేసేందుకు టీంకు చాలానే చెల్లించాలి. ముందు పక్క లోగో వేసేందుకు 30 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. అదే వెనుక వైపు కనిపించేలా వేయాలి అంటే 15 కోట్ల వరకు తీసుకుంటారు. టీంకున్న క్రేజు, టీంకున్నటువంటి ఫ్యాన్ బేస్ మీద ఆధారపడి ఈ ధర అయితే ఉంటుందన్నమాట. ఇక టికెట్ సేల్స్ రూపంలో కూడా టీమ్స్కి డబ్బులు అయితే అందుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ప్రతి టీం కూడా హోమ్ గ్రౌండ్స్లో మ్యాచ్లు ఆడుతూ ఉంటుంది. అలా హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు ఆడినప్పుడు వచ్చే టికెట్స్కి సంబంధించిన మొత్తంలో 80% టీం ఓనర్స్కి వెళ్తుంది. మిగిలిన 20%ని ఏదైతే ఆ స్టేట్ క్రికెట్ బోర్డు ఉంటుందో దానికి ఇస్తూ ఉంటారు. ఇలా టికెట్ సేల్స్ రూపంలో కూడా ఐపీఎల్ టీమ్స్కి అయితే ఓనర్స్కి మంచి ఆదాయం వస్తుంది. ఇక మర్చెండైజ్ కూడా ఉంటుంది. మర్చెండైజ్ అంటే మీకు జెర్సీస్ని వాళ్ళు ఎవరైతే మన ఫ్యాన్స్ ఉంటారో ఆ టీమ్స్కి సంబంధించి వాళ్ళకి ఇష్టమైనటువంటి టీం జెర్సీస్ని వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఇక టీం జెర్సీస్ మాత్రమే కాకుండా కీ చైన్స్ కావచ్చు, క్యాప్స్ కావచ్చు, టీషర్ట్స్, షూస్ ఇలా ఏదైనా కానీ వాళ్ళ లోగోని ప్రింట్ చేసి విక్రయిస్తూ ఉంటారు. ఈ రూపంలో కూడా ఐపీఎల్ ఓనర్స్కి అయితే మంచి ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రైజ్ మనీ కూడా వీటికి అదనంగా ప్రైజ్ మనీ కూడా ఉందన్నమాట. ఈ ప్రైజ్ మనీ రూపంలో ఓనర్స్కి ఆదాయం వస్తూ ఉంటుంది. టీంకి ఇప్పుడు గెలిచిన టీంకి 20 కోట్ల ఆదాయం వస్తే రన్నర్కి 13 కోట్ల వరకు వస్తూ ఉంటుంది. ఈ వచ్చిన ఆదాయంలో సగం టీం ఓనర్స్ తీసుకొని మిగిలిన సగాన్ని టీం మెంబర్స్ అలాగే టీం ప్లేయర్స్కి సమానంగా పంచుతారు అనమాట. ఇక మరి బీసీసీఐకి మంచి ఆదాయం ఉంది, అలాగే టీం ఓనర్స్కి కూడా మంచి ఆదాయం ఉంది. మరి ప్లేయర్ల పరిస్థితి ఏంటి? వేలంలో వచ్చే ఒక్క డబ్బేనా అంటే వేలంలో వచ్చే వాళ్ళకి వచ్చేటువంటి ఓన్లీ ఆ మనీ మాత్రమే కాకుండా వాళ్ళకి మ్యాచ్ ఫీజుల రూపంలో కూడా ఆడిన ప్రతిసారి మ్యాచ్ ఫీజు రూపంలో కూడా ఆదాయం ఉంటుంది. అలాగే ఏదైతే ఇప్పుడు రన్నర్ కావచ్చు, విన్నర్ కావచ్చు వచ్చే ప్రైజ్ మనీలో కూడా సగం వీళ్ళకి ఎటు సమానంగా షేర్ చేస్తారు కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళకి ఆదాయం అయితే ఉంటుంది. సో అర్థమైంది కదా. ఎందుకంటే ఐపీఎల్లో వచ్చేటువంటి 20 కోట్ల ప్రైజ్ మనీ కోసం దాదాపు ఒక్కొక్క జట్టు 200 కోట్లు పెట్టి ఎందుకు ఇంత కష్టపడి మెయింటైన్ చేస్తున్నారో మీకు అర్థమైంది కదా. సో వాళ్ళకి ఎన్నో ఆదాయ మార్గాలు ఉన్నాయి కాబట్టే ఐపీఎల్కి సంబంధించి ఇంత క్రేజ్ ఉంది. అలాగే టీమ్స్ కోసం కావచ్చు, లేకపోతే ఈ మ్యాచ్ కోసం కావచ్చు ఇన్ని కోట్లలో ఖర్చు చేస్తున్నారు. ఇంతమంది దాన్ని అంటే టీమ్స్ని సొంతం చేసుకోవడం కూడా ఇప్పటికీ చాలామంది పోరాడుతూనే ఉన్నారు. సో చూసారు కదా, ఇది ఐపీఎల్ జట్ల ఓనర్లకి ఏ విధమైనటువంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకి ఆదాయం వస్తుందో మీకైతే క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.